రాధా, లోపలికి రా. మా ఇల్లు అనుకుని వచ్చేసాను. పర్వాలేదు, లోపలికి రా. ఇప్పుడు మేముంటున్నా ఈ ఇంట్లో మేడలో కన్నా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. నాకింతవరకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదండి. నాకు భోజనం పెట్టండి. నేను ఇంకెప్పుడు అలా చేయనండి. చేయను. ఇంకెప్పుడు అలా చేయనండి. చేయనండి. ఆ లక్ష్యం ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతకాని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో. రాధా, ఊరుకో. ఏమైందే? నువ్వు నీ బంగ్లా అమ్ముకున్నావు, నేను నా బ్రతికే అమ్మేసుకున్నాను. ఏమిటో. నాకు నీ గురించి అన్ని విషయాలు ఇంటి ఓనర్ గారు చెప్పారు. నాకు చచ్చిపోవాలనుంది. ఏమిటి? మన వస్తువు చేయిజారి బావిలో పడిపోతే గాలి వేసి తీసుకోవాలి గాని మనం బావిలో దూకూడదు. అలత కాలాంతకురాలు నా మొగుడు మనసు విరిచేసింది. చివరికి నా పిల్లలకి ఏ మందో పెట్టి తన వసూలు చేసేసుకుంది. ఆ అమ్మాయి డబ్బు అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోమను. ఆ భాగవతం కూడా అయింది. ససేమిరా వెళ్ళనని ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మొంటి ఘటం. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేమీ పాలుపోవడం లేదు. పోనీ లాయర్ని కలు. ఈ ఐడియా నాకు రాలేదు సుమి. వెంటనే కలుస్తాను. వస్తాను.